ఎప్పుడైతే అట్లా ఉన్నామో మన తనువుని, మనసుని, మన ధనాన్ని, మన శరీరాన్ని మొత్తం అంతటినీ కూడా మనం ఆయనకి ఇచ్చి ఆయన మాటను మేరకుండా మనం ఆయనకి అనుగుణంగా ఆయన చెప్పినట్లు మనం నడుచుకునే పరిస్థితుల్లో ఆయన మహిమ ఎట్లుంటుందో చూడండి. ఆయన అందించే మనకి ఏమి అందిస్తారు అనేది చేస్తే సద్గురు యొక్క కృప లేకపోతే ఈ విషయ వాసనలు నాశనం కావాలి. సద్గురు దుర్లభో విషయ త్యాగో దుర్లభం తత్వదర్శనం దుర్లభ సహజావస్థ సద్గురు కరుణా వినా. అంటే సద్గురు యొక్క కృప లేక విషయ వాసనలు నాశనం కావు, తత్వదర్శనములు కలుగదు, సహజావస్థ అనేది మోక్షము లభించటయు దుర్లభం. ఈ మూడు ఆయన మహిమ లేకపోతే, ఆయన కృప మన మీద లేకపోతే ఆ మూడు సాధ్యం కావు అని చెప్పి. సూర్యోదయం మాత్రం చే ఏ విధంగా సూర్యకాంతమని శోభిల్లుతుందో అట్లే గురు కటాక్ష మాత్రమే చేత శిష్యుడు సుజ్ఞానంతో ప్రకాశిస్తాడు. ఎప్పుడైతే గురు కటాక్షం కలిగిందో ఆ గురు కటాక్షం మూలంగా మరి శిష్యుడు సుజ్ఞానంతో ప్రకాశిస్తాడు. ఆయన కృప మూలంగా మన ఏ అయితే బాధలు ఉన్నాయో, ఏ అయితే మన పట్టికి పీడిస్తున్నాయో, అసలైన విషయం తెలుసుకుంటానికి ఏదైతే మన చుట్టూతో మన కట్టి పడేస్తున్నాయో ఆ విషయాలన్నీ తొలగాలి అని అంటే గురు కృప కావాలి. మనలో అంతా ఆయన మీద భక్తి శ్రద్ధలు కలిగి మన తను మొత్తం ఆయనకి అర్పించాలి, మనసుని అర్పించాలి, హృదయాన్ని అర్పించాలి. అదే రకంగా మరి ఇంకా ఏమని అంటున్నారంటే ఆయన నెంటిపెట్టుకుంటూ మూలంగా జరిగే మంచి ఏమిటి శిష్యుడికో, లేకపోతే ఒక గురువు నెంటిపెట్టుకొని ఉండటం మూలంగా అనుకుంటే స్పర్శ వేద చేత ఎలా ఇను బంగారం అవుతుందో అట్లే గురు కటాక్షం అనేది ఉన్నట్లయితే శిష్యుడు సర్వసంగ పరిత్యాగి అయి ముక్తుడు అవుతాడు. ముక్తి పొందటం అని అంటే జన్మ జన్మలనేవి లేకుండా మరి అనంతమైన స్వయం ప్రకాశంలో కలిసిపోవటమే ముక్తి లేకుండా ఉండటం అనేది. గురువును శరణు పొందని వాడు జన్మ వ్యర్థం అన్నట. అయితే ఈ రకంగా పతి లేని స్త్రీయును తల్లి లేని బిడ్డయును ఎట్లు వ్యర్థము అట్లు గురువు లేని జన్మము వ్యర్థము. అంటే గురువు అని ఆయన తప్పకుండా ఉన్నట్లయితే మన జ్ఞానోన్నతుని చేసి మనకి ముక్తి మార్గం చూపించి ముక్తిని ప్రసాదిస్తారు. అది గురువు యొక్క గొప్పతనం. గురు సన్నిధిని ఉన్నట్లయితే ఫలం ఏమిటి? దేవాలయాలకి వెళ్ళటం, తీర్థ స్థానాలకు వెళ్ళటం, గురు సన్నిధికి ఎగటం, ఈ మూడు యాత్రల కంటను గురు సన్నిధికి ఎగుట అను ఈ మూడు యాత్రల కంటను గురు సన్నిధికి ఎగుటే విశేష ఫలం పొందని ఎదుగోలేము. అంటే తీర్థస్థానాలకు వెళ్ళటం లేకపోతే గుళ్ళకి వెళ్ళటం కంటే గురు సన్నిధానికి వెళ్ళటం అనేది శ్రేష్టమైనది, ఆయన వద్దకు వెళ్ళటం అనేది శ్రేష్టమైనది అని చెప్పాను. గురువుకి మనం ఏం చేయాలి అని చెప్పానంటే చూడండి, పదే పదాంతన్యస్య కరౌ చలనవర్జితౌ స్తుతిర్యాచ హృదిజ్ఞానం చతుర్వంగం ప్రదక్షిణం. అంటే గురువు యొక్క పాదాలను కుడి చేత్తో కుడి పాదాన్ని, ఎడమ చేత్తో నిడం పాదాన్ని చలనమ లేక స్పృశించుకుని గురువును వాక్కు చే స్తోత్రమును మనసునందు జ్ఞానమును చేయవలెను. తరువాత ప్రదక్షిణం చేయాలి. ఇది చతురంగం అనబడుతుంది. అంటే చేతులతో పదస్పర్శ చేయుట, వాక్కుతో స్తుతించుట, మనస్సుతో ధ్యానించుట, ప్రదక్షిణం చేయుట. ఇది బాబారి సన్నిధిలో మనం అందరం చేస్తున్నాం. తెలియకపోయినా ఆ సిస్టమ్ అట్లా మనకి ఏర్పాటు చేయబడింది. చూడండి, సమాధానం దగ్గరికి వెళ్తున్నాం, ఆయన్ని స్పర్శిస్తున్నాం గురువు. ఆ తర్వాత వాక్కుతో స్తుతిస్తున్నాం, బాబా నన్ను రక్షించయ్యా, లేకపోతే నా సంకల్పం ఇదయ్యా, నిన్ను వేడుకుంటున్నానయ్యా, నేను నీకు సరెండర్ అవుతున్నానయ్యా అని చెప్పి నన్ను అనుకుంటున్నాను. అలా అయ్యి ఆయనకి ఎప్పుడైతే ఆ వాక్కుతో మనం స్తుతించి మనసులో ధ్యానించుకుని
ఆయన చుట్టూతో ప్రదక్షిణం ఎప్పుడైతే చేశామో ఆయన కృప మనపై అపారంగా ఉండి మన సంకల్పాలన్నీ నెరవేరుతున్నాయి. ఇది అనుభవపూర్వకంగా మనందరికీ జరుగుతున్న విషయం. అంటే మనం తెలిసో తెలియకో ఇక్కడికి రాబడిన ప్రతి వాళ్ళు కూడా ఎంత పునీతమై పుణ్యవంతులవుతున్నారు అనేది ఈ విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, తెలియకపోయినా ఇక్కడ ఏదో ఉంది, వీళ్ళు 10 మంది వెళ్తున్నారు కదా, వీళ్ళతో పాటు ఇంకొకళ్ళు అని చెప్పని వస్తే వాళ్ళకి ఇంత లోతైన విషయం తెలియపోయినా, నాకైతే యాక్చువల్గా ఇంత లోతని వెళ్తున్నాం, నిజమే గురువు గారిని కొలవాలి, నమ్ముదామని చెప్పనని, ఇక్కడ ఏదైతే శక్తి ఉంది, ఏదైతే ఉంది, ఆయన మనకేదో మంచి చేస్తాడు అని చెప్పనని అనుకుని మనం చేరినా మనకి తెలియకుండా అంత నిక్కచ్చమైన పద్ధతిలోకి మనం అడుగుపడ్డాం, రాబడ్డాం, వచ్చి మనం వేడుకుంటాం. నిజంగా ఆ కృప ఎంతమందికి ఉంది విజయవాడ వాసుల్లో, లేకపోతే ఇంకా చాలా మందికి ఎన్ని చోట్ల ఉండే వాళ్ళకి ఉంది. నిజంగా ఈ రోజున ఇక్కడికి ఈ 100 మంది లేకపోతే 50 మంది వచ్చిన వాళ్ళందరూ మరి ఎంత పుణ్యం చేసుకోబడి ఉండారని చెప్పి మనం ఆలోచించుకోవాలా. అట్లాగే శిష్యుడికి యొక్క లక్షణం అంటే గురువుది, అంటే ఈరోజు పూర్ణావతి కాబట్టి ఇంకా 2 విషయాలు శిష్యుడి యొక్క లక్షణం కూడా చెప్పేసి నేను ముగిస్తాను. అంటే శిష్యుడికి కూడా ఎట్లా ఉండాలి అని చెప్పి నేను అనుకున్నప్పుడు శిష్య లక్షణం నాస్తిక్యం వేద నిందాంచ దేవతానాంచ కుచ్చనం ద్వేషం ద మద్మంచ మానంచ క్రోధం తైష్ణచ వచ్చే. అంటే పరలోకము లేదను బుద్ధియును వేదాంతాలను నిందించుటేను, అసలు పరలోకం లేదు అని చెప్పని మరి లేదనే బుద్ధి అట్లా ఉండటం శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఎట్లా ఉండాలో చెప్తున్నాను. వేదాంతాలను